ఇవాళ ఎలాగైనా సరే నా బట్టలు, కస్టమర్ బట్టలు కటింగ్ చేసి పెడదామనుకున్నాను. సమ్మర్ అనేసి కొన్ని కాటన్ శారీస్ కూడా తీసుకున్నాను. వాటి బ్లౌజెస్ ఇంకా కటింగ్ కూడా చేయలేదు. ఊరికి తిరగడమే సరిపోయింది. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా పిల్లలకు హాలిడేస్ వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా ఇవాళ ఎలాగైనా టైం తీసేసుకొని బట్టలన్నీ కటింగ్ చేసేసుకున్నాను. అలాగే కొన్ని బట్టలుండే అవన్నీ కూడా మడత పెట్టేసి మా ఒక బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంత పని చేసేసరికి మనకు చెమటొచ్చేసిందనమాట. మనకేమో ఒకటే బెడ్రూమ్‌లో ఏసీ ఉంది. ఇంకా ఆ రూమ్‌లోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతున్నాను. ఈవినింగ్ పిల్లల్ని సరదాగా బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను. అయితే ఇవాళ ఈ డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ నాకు చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. నాకు నచ్చకపోయినా పర్లేదు కానీ అది కంఫర్టబుల్‌గా ఉంటే అనిపిస్తుంది. ఇంకా సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా బయటికెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఉండాల్సిందే. అందుకనేసి కొన్ని నార్మల్ వాటర్, కొన్ని కూల్ వాటర్ వేసేసుకొని బాటిల్ అయితే తీసేసుకున్నాను. ఇంకా మా వోడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సమ్మర్ హాలిడేస్ ముందు నేను పిల్లలకి ఒక చిన్న పార్టీ ఇద్దాం అనుకున్నాను. అందుకనేసి ఇలా బయటికి సరదాగా తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు తీసుకొని తినిపిచ్చేసాను. ఇంకా మనం కూడా కావాల్సింది తినేసామని సరదాగా కాసేపు అలా తిరిగేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా ఫుడ్ ఇవ్వాలి కదా. ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకి కొంచెం ఫుడ్ వేసేసాను. వాళ్ళు కూడా తినేశారు. అందరు తిన్న తర్వాత